Okay, good evening, everyone. Uh, right. Coming to the another important topic in IS 108 is excavation and trenching. It is a very important topic. ఇందులో ఒక ఎస్ఏ క్వశ్చన్ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టాపిక్. ఎస్కవేషన్ అండ్ ట్రెంచింగ్. ఎస్కవేషన్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు, ట్రెంచింగ్ అంటే కాలువలు తవ్వుడు కార్యక్రమాలు. ఇందులో ఏ రకమైన హజార్డ్స్ వస్తాయి, ఏ రకంగా కంట్రోల్ మెజర్స్ పెట్టాలి, ప్రొటెక్టివ్ మెజర్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ ఏంటి, ఇవన్నీ చదువుకున్నాం. సో ఎస్కవేషన్ డెఫినేషన్ ఏంటి? ఎనీ మ్యాన్ మేడ్ కట్, క్యావిటీ, ట్రెంచ్ ఆర్ డిప్రెషన్ ఇన్ ది ఎర్త్ సర్ఫేస్ ఫార్మ్డ్ బై ఎర్త్ రిమూవల్. అంటే ఏదైనా వెహికల్ ద్వారా కానీ మ్యాన్ మేడ్ ద్వారా కానీ భూమి ఉపరితలం మీద డిప్రెషన్ క్రియేట్ చేసి ఒక కందకం తవ్వినా, ఒక ఫుటింగ్ తవ్వినా, ఒక కాలువ తవ్వినా దాన్ని ఎస్కవేషన్ అని అంటారు. ఇందులో మట్టి అనేది రిమూవ్ చేయాలన్నమాట. కమింగ్ టు ది ట్రెంచ్, చూడండి ట్రెంచ్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ట్రెంచ్ అంటే కాలువలు. ఇవి అండర్ గ్రౌండ్ యూటిలిటీ సర్వీస్ కి ఉపయోగపడతాయి. ట్రెంచ్ ఈజ్ ఎ నారో ఎస్కవేషన్ బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది గ్రౌండ్ లెస్ దాన్ 15 feet వైడ్. విడ్త్ ఈజ్ విత్ ఎ డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ విడ్త్. అంటే ఇది ఒక నారో ఎస్కవేషన్, అంటే ఇరుకైన తవ్వకం. బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది గ్రౌండ్ లెస్ దాన్ 15 feet వైడ్. అంటే ఈ పర్టికులర్ ట్రెంచ్ యొక్క విడ్త్, మాక్సిమం విడ్త్ 15 feet ఉండాలి. విత్ ఎ డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ విడ్త్. అంటే అది 15 feet ఉందంటే డెప్త్ 20 feet ఉండాలి. అంటే డెప్త్ విడ్త్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. దాన్ని ట్రెంచ్ అని అంటారు. అంటే మాక్సిమం 15 feet విడ్త్, మాక్సిమం 15 feet విడ్త్, డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ విడ్త్. సపోజ్ మన ట్రెంచ్ విడ్త్ 4 feet ఉందనుకో, డెప్త్ 6 feet ఉండాలి. ట్రెంచ్ ఫీట్, మన ట్రెంచ్ యొక్క విడ్త్ 10 feet ఉందనుకో, దాని యొక్క డెప్త్ విడ్త్ కంటే ఎక్కువ ఉండాలి. సో దీన్ని ట్రెంచ్ అని అంటారు. సో అప్ టు ది మాక్సిమం విడ్త్ ఆఫ్ ది ట్రెంచ్ ఈజ్ 15 feet ఉంటుంది. 15 feet దాటి ఉండే వాటిని కెనాల్స్ అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి ఈ ట్రెంచ్ డెఫినేషన్: ఏ నారో ఎస్కవేషన్ బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది గ్రౌండ్ లెస్ దాన్ 15 feet వైడ్. అంటే ట్రెంచ్ యొక్క విడ్త్ 15 feet ఉండాలి. విత్ డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ విడ్త్. అంటే లోతు మనకి డెప్త్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే 15 feet కంటే ఎక్కువ, మేబీ 20 feet వరకు ఉండొచ్చు. సో దీన్ని ట్రెంచ్ అని అంటారు. కమింగ్ టు ది, చూడండి ప్రొటెక్టివ్ సిస్టమ్. జనరల్ గా ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే, చూడండి వర్కర్ ఈ రకంగా కేవిన్ ప్రాబ్లం అవ్వకుండా, అంటే మట్టిలో కూరిపోకుండా ఉండడానికి మన ప్రొటెక్టివ్ సిస్టమ్స్ ఆర్ మ్యాండేటరీ. సో చూడండి ఇది మన ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అనేది 4 రకాలు. ప్రొటెక్టివ్ సిస్టమ్ అంటే రక్షణ కొలమానాలు. ఏదైనా ట్రెంచ్ కానీ సపోజ్ క్యావిటీ కానీ ఫుటింగ్ కానీ తవ్వుతున్నప్పుడు 6 feet డెప్త్ నువ్వు తవ్వుతున్నావు అంటే కంపల్సరీగా ప్రొటెక్టివ్ సిస్టమ్ అనేది ఇవ్వాలి. ఆ ప్రొటెక్టివ్ సిస్టమ్ అనేది స్లోపింగ్ అయినా అవ్వచ్చు, బెంచింగ్ అయినా అవ్వచ్చు, షోరింగ్ అయినా అవ్వచ్చు, షీల్డింగ్ అయినా అవ్వచ్చు. కమింగ్ టు ది ప్రొటెక్టివ్ సిస్టమ్, ఏ మెథడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ది కేవింగ్. అంటే ఎంప్లాయీస్ మట్టిలో కూరిపోకుండా ఉండడానికి ఈ ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్రమ్ ది మెటీరియల్ దట్ కుడ్ ఫాల్ ఆర్ రోల్ ఫ్రమ్ ఎన్ ఎస్కవేషన్, ఫ్రమ్ ది కొలాప్స్ ఆఫ్ ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్. అంటే చూడండి ఏదైనా 6 feet దాటుతున్నప్పుడు ట్రెంచ్ యొక్క స్ట్రక్చర్స్, ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయ్యి కేవ్ ఇన్ అవుతారు. అలా కాకుండా ఉండడానికి మెటీరియల్ పైనుంచి పడిన రక్షణ కల్పించడానికి కంపల్సరీగా ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అనేది ఉండాలని అంటున్నారు. నా వాయిస్ లోగా ఉందా? ఎనీబడి? ఓకే సార్, ఈజ్ ఇట్ ఓకే? అంటే లేదు కాదు, బేస్ వాయిస్ ఎలాగుంది? క్లియర్ గా వినబడుతుందా అందరికీను?
Yes, sir. Okay. Coming to the protective system, coming to the protective system, a method of protecting employees from the cave-ins from material that could fall or roll from an excavation or from the collapse of an adjacent structure. అంటే మట్టిలో కూరుకుపోకుండా ఉండడానికి మోర్ దాన్ 6 feet డెప్త్ అవుతున్నప్పుడు అడ్జసెంట్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అవ్వకుండా కొన్ని ప్రొటెక్టివ్ సిస్టమ్స్ పెట్టాలి. వాటిని ఏమంటారు? స్లోపింగ్ అని అంటారు, బెంచింగ్, మూడోది షోరింగ్, నాలుగోది షీల్డింగ్. ది ప్రొటెక్టివ్ సిస్టమ్ టైప్ షల్ బి డిటర్మైన్డ్ బై ఏ కాంపిటెంట్ పర్సన్. అంటే ఏ రకమైన సాయిల్ కి ఏ రకమైన ప్రొటెక్టివ్ సిస్టమ్ పెట్టాలి అన్నది ఒక సమర్థవంతమైన వ్యక్తి మన డిజైన్ చేస్తాడు, దానికి అనుగుణంగా చేయాలి. కమింగ్ టు ది చూడండి, నెంబర్ 1 స్లోపింగ్. అంటే సర్టెన్ యాంగిల్ తోటి, ఒక యాంగిల్ తోటి మట్టి తవ్వుడు కార్యక్రమం చేసే దాన్ని స్లోపింగ్ అని అంటారు. అంటే డెప్త్ 4 feet లేకపోతే 6 feet దాటితే అది లీస్ట్ స్టెబిలిటీ సాయిల్ ఉంటే సర్టెన్ యాంగిల్ తోటి మట్టి తవ్వితే ఎట్టి పరిస్థితుల్లో అడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని స్లోపింగ్ అని అంటారు. ఏ టెక్నిక్ దట్ ఎంప్లాయ్స్ ఎ స్పెసిఫిక్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, a technique that employs a specific angle of inclined on the sides of the excavation. అంటే సర్టెన్ యాంగిల్ తోటి మనకి మట్టి తవ్వుడు కార్యక్రమం చేసేదాన్ని స్లోపింగ్ అని అంటారు. జనరల్ గా అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ సర్వీస్ లైన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ ట్రెంచ్ లో. రైట్. తర్వాత చూడండి, కమింగ్ టు ది పాయింట్స్ వస్తున్నాను. ఇత స్లోపింగ్ పాయింట్స్ ఏంటి? ఏ టెక్నిక్ దట్ ఎంప్లాయ్స్ ఎ స్పెసిఫిక్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లైన్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ ఎక్స్కవేషన్. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్ కి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. అది ఏంటో మనం తర్వాత చదువుకుందాం. సర్టెన్ యాంగిల్ తోటి మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేసేదాన్ని స్లోపింగ్ అని అంటారు. Coming to the second point, this method is intended for protecting employees from the cave-in. అంటే మట్టిలో కూరుపోకుండా ఈ పర్టికులర్ టెక్నిక్స్ స్లోపింగ్ టెక్నిక్ అనేది వాడతారు. చూడండి, దిస్ టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ షల్ బి డిటర్మైన్డ్ బై కాంపిటెంట్ పర్సన్. అంటే ఎంత స్లోప్ యాంగిల్ పెట్టాలి అన్నది ఆ సమర్థవంతమైన వ్యక్తి చెప్తాడు అనమాట. అంటే అది డిపెండింగ్ అపాన్ సాయిల్ కండిషన్ బట్టి ఎంత యాంగిల్ అనేది చెప్తారు. జనరలీ స్లోపింగ్ టెక్నిక్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మీడియం స్టెబిలిటీ సాయిల్. అంటే మధ్య స్థిరమైన భూములకి ఈ తలక స్లోపింగ్ టెక్నిక్ అప్లికబుల్ ఉంటుంది. జనరలీ ట్రెంచెస్ ఆర్ ఫాలోడ్ బై స్లోపింగ్ టెక్నిక్. అంటే అన్ని ట్రెంచెస్ గ్రేటర్ దాన్ 4 feet ఉంటే కంపల్సరీగా మనం 4 feet కానీ 6 feet కానీ ఉంటే పర్టికులర్ స్లోపింగ్ టెక్నిక్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. కమింగ్ టు ది బెంచింగ్. చూడండి, బెంచింగ్ అంటే ఇది ఈ రకంగా సింపుల్ బెంచ్, ఇది మల్టిపుల్ బెంచ్. అంటే స్టెప్స్ మాదిరిగా తవ్వడం, దీన్ని స్టెప్స్ మాదిరిగా తవ్వడం, దీన్ని బెంచింగ్ అని అంటారు. ఇది మనకి లీస్ట్ స్టెబిలిటీ సాయిల్ కి అప్లికబుల్ అవుతుంది. సో ఇదనమాట బెంచింగ్. కమింగ్ టు దిస్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ స్టెప్స్ టైప్ ఆఫ్ ఫార్మేషన్. అంటే మినిమం 6 feet 10 feet దాటితే లోపలికి ఈ పర్టికులర్ స్టెప్స్ టైప్ తవ్వాలి. అంటే 20 feet ఉందనుకోండి మనకి తలక ట్రెంచ్ డెప్త్, అప్పుడు ఈ పర్టికులర్ ఇది మన బెంచింగ్ టెక్నిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ లీస్ట్ స్టేబుల్ సాయిల్. సో చూడండి, దిస్ మెథడ్ ఆఫ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ షల్ బి డిటర్మైన్డ్ బై కాంపిటెంట్ పర్సన్స్. అంటే ఎన్ని బెంచ్లు పెట్టాలి, అంటే దాని డెప్త్ బట్టి ఎన్ని స్టెప్స్ పెట్టాలి అన్నది సమర్థవంతమైన వ్యక్తి చెప్తాడు. జనరలీ స్లోపింగ్ టెక్నిక్ ఈజ్ అప్లికబుల్ టు లీస్ట్ స్టేబుల్ సాయిల్. అంటే తక్కువ స్థిరమైన భూములకి లీస్ట్ స్టేబుల్ సాయిల్స్ కి బెంచింగ్ టెక్నిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. ట్రెంచెస్ ఆర్ ఫాలోడ్ బై బెంచింగ్ టెక్నిక్. అన్ని ట్రెంచెస్ అంటే లీస్ట్ స్టేబుల్ సాయిల్స్ యొక్క ట్రెంచెస్ అన్ని మన బెంచింగ్ టెక్నిక్ అప్లికబుల్ అవుతుంది. ఓకే. తర్వాత షోరింగ్. చూడండి, ఇది షోరింగ్ అంటే ఏం లేదు, ఒక ఏ స్ట్రక్చర్ ఈ సపోర్ట్స్ ది సైడ్స్ ఆఫ్ ఎక్స్కవేషన్ అండ్ ప్రొటెక్ట్ ఎగ్నెస్ట్ కేవింగ్. అంటే జనరల్ గా ఈ పర్టికులర్
మన షోరింగ్ టెక్నిక్ క్యావిటీ ట్రెంచెస్ కి అంటే కందకాలు తవ్వుతుంటారు కదా, ప్లస్ మెట్రో ఫిల్లర్ ఫౌండేషన్ కి, హై స్టేబుల్ సాయిల్స్ కి ఈ షోరింగ్ టెక్నిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే మనకి ఎడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వకుండా ఇలాగ చెక్కలతోటి వుడెన్ బోర్డ్ తోటి ప్యాకింగ్ చేసేస్తారు. సో కంపల్సరీగా లాడర్స్ ఉండాలి యాక్సెస్ అండ్ ఎగ్రెస్ కి. సో ఏ స్ట్రక్చర్ దట్ సపోర్ట్స్ ది సైడ్స్ ఆఫ్ అన్ ఎక్స్కవేషన్ అండ్ ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ కేవింగ్. Coming to the points, a structure that supports the sides of an excavation and protect against cave-in is nothing but a shoring and antar. Coming to the second point, this method of technique is applicable for cavities. అంటే కందకాలకి అంటే ఫుటింగ్స్ పెద్ద పెద్ద మన ఫుటింగ్స్ ని క్యావిటీస్ అని అంటారు. మెట్రో ఫిల్లర్ ఫౌండేషన్ ట్రెంచెస్ కూడా మనకి షోరింగ్ టెక్నిక్ అప్లికబుల్ అవుతుంది. A wooden or iron member shall be packed to the adjacent sides of cavities to prevent cave-in for the workers. అంటే ఈ పర్టికులర్ సైడ్స్ అన్ని వుడెన్ మెంబర్స్ తోటి కానీ ఐరన్ మెంబర్ తోటి కానీ ప్యాక్ చేస్తారు కొలాప్స్ అవ్వకుండా. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దిస్ మెథడ్ ఆఫ్ టెక్నిక్ ఈజ్ అప్లికబుల్ ఫర్ సాయిల్ టైప్ ఏ. అంటే సాయిల్ టైప్ ఏ ఏంటి, టైప్ బి ఏంటి, టైప్ సి ఏంటి అనేది తర్వాత చెప్తాను. మన సాయిల్ టైప్ ఏ అనేది హై స్టెబిలిటీ సాయిల్స్ కి షోరింగ్ టెక్నిక్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. అది అయిన తర్వాత చూడండి షీల్డింగ్. ఇది అప్ టు ట్రెంచ్ యొక్క డెప్త్ మినిమం 6 feet ఉండి ఏదైనా మన స్లోపింగ్ పెట్టలేని ఏరియాస్ లో ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ పెడతారు. సో ఏదైనా మట్టి కొలాప్స్ అయినా ఇక్కడ మనకి సైడ్లు గోడలు ఉంటాయి కదా, అవి కాపు కాసేస్తాయి. ఏ స్ట్రక్చర్ ఏబుల్ టు విత్స్టాండ్ ఏ కేవ్-ఇన్ అండ్ ప్రొటెక్ట్ ది ఎంప్లాయీస్. సో దీన్ని షీల్డింగ్ అని అంటారు. ఇది అప్ టు మన ట్రెంచ్ మన 6 feet డెప్త్ ఉన్న వాటికే ఈ పర్టికులర్ షీల్డింగ్ టెక్నిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎందువల్ల స్ట్రక్చర్ మాక్సిమం హైట్ మనకి 6 feet వరకు ఉంటుంది కాబట్టి. సో కమింగ్ టు ది షీల్డింగ్ పాయింట్స్, ఏ స్ట్రక్చర్ ఏబుల్ టు విత్స్టాండ్ ఏ కేవ్-ఇన్ అండ్ ప్రొటెక్ట్ ది ఎంప్లాయీస్. ఇలాగా మన స్ట్రక్చర్ పెట్టామనుకోండి, దీని గుండా వర్కర్లు దిగుతారు, మళ్ళీ పైకి ఎక్కడానికి అనువుగా ఉంటుంది. యాక్సెస్ అండ్ ఎగ్రెస్ కూడా ఉంటుంది. సో మనకి ప్రొవిజన్ ఆఫ్ సేఫ్ యాక్సెస్ అండ్ ఎగ్రెస్ మనకి షుడ్ బి ప్రాపర్లీ అరేంజ్డ్ టు ది స్ట్రక్చర్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వర్కర్ డ్యూరింగ్ ఎక్స్వేషన్. అంటే పైకి ఎక్కడానికి దిగడానికి ఒక 2 గోళ్ళకి మధ్యన ఒక పైప్స్ అవి పెట్టామనుకో వర్కర్లు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు అని అంటున్నాడు. కాంపిటెంట్ పర్సన్ షల్ బి డిటర్మైన్డ్ బై ది స్ట్రక్చర్ రిక్వైర్మెంట్. అంటే మనకి ఏ రకమైన స్ట్రక్చర్ పెట్టాలన్నది ఆ పర్టికులర్ సాయిల్ ఇంజనీర్ మనం చూసుకుంటాడు. చూడండి, దిస్ మెథడ్ ఆఫ్ టెక్నిక్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ట్రెంచెస్ ఓన్లీ. అంటే షీల్డింగ్ అనేది ట్రెంచెస్ కాలువలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఇవండి, ఇది ఒక క్వశ్చన్ 3 marks క్వశ్చన్. అడిగితే 10 marks కూడా అడగొచ్చు, కాకపోతే 10 marks అడగలేదు. వాట్ ఆర్ ది ప్రొటెక్టివ్ సిస్టమ్స్ ఫ్రమ్ కేవిన్స్ అని అడిగితే స్లోపింగ్, బెంచింగ్, షోరింగ్, షీల్డింగ్ అని రాయాలి. ఈ పాయింట్స్ రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. రైట్, ఓకేనా? అంటే ఇది కాన్సెప్ట్, ఇది మీకు తెలియకపోతే ఎక్స్కవేషన్ గురించి మీకేమీ తెలియదు. సో మన ప్రొటెక్టివ్ మెజర్స్ ఫ్రమ్ కేవిన్స్ అంటే స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్, షీల్డింగ్ అని క్లియర్ గా రాయండి. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. మెయిన్ హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ ఎక్స్కవేషన్ అండ్ ట్రెంచింగ్. అంటే ఎక్స్కవేషన్ ట్రెంచింగ్ చేస్తున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు, కలిగి ఉండే ప్రమాదాలు ఏంటి? కమింగ్ టు ది కేవిన్, ఇది మెయిన్ హజార్డ్స్. అంటే చూడండి, ట్రెంచ్ యొక్క డెప్త్ మనకి 6 feet దాటి లోపల తవ్వుతుంటే ఏ రకమైన మన ప్రొటెక్టివ్ సిస్టమ్స్ ఇవ్వకపోతే ఇలాగ కేవిన్ అవుతారు, మట్టిలో కూరుకుపోయి అడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అయి మట్టిలో కూరుకుపోతారు. ది సపరేషన్ ఆఫ్ సాయిల్ ఆర్ రాక్ మెటీరియల్ ఫ్రమ్ ది సైడ్స్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఈజ్ నథింగ్ బట్ కేవిన్. కమింగ్ టు ది నెంబర్ 2, హజార్డస్ అట్మాస్ఫియర్. హజార్డస్ అట్మాస్ఫియర్ అంటే ప్రమాదకరమైన వాతావరణం. ఎన్ అట్మాస్ఫియర్ విచ్ బై రీజన్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్లోజివ్, ఫ్లామబుల్, పాయిజనస్, కరోజివ్, ఆక్సిడైజింగ్, ఇరిటేటింగ్, ఆక్సిజన్ డిఫిషియంట్, టాక్సిక్ ఆర్ అదర్వైజ్ హార్మ్ఫుల్ మే కాజ్ డెత్ ఆర్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ. అంటే ఎప్పుడైనా మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు మన 6 feet దాటి లోపల తవ్వుతుంటే
ఆ పర్టికులర్ భూమిలో మనకి ఫ్లామబుల్ వాతావరణం ఉండొచ్చు, ప్రేలుడు స్వభావం గల వాతావరణం ఉండొచ్చు, పాయిజనస్ వాతావరణం ఉండొచ్చు, కరోజు వాతావరణం ఉండొచ్చు, ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, విషపూరితమైన వాతావరణం ఉండొచ్చు. దానివల్ల మనుషులు చనిపోయే ఆస్కారం ఉంది, ఇల్నెస్ అయ్యే ఆస్కారం ఉంది. సో కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ కూడా ఎక్స్కవేషన్ ట్రెంచింగ్ చేస్తున్నప్పుడు గ్రేటర్ దాన్ 6 feet డెప్త్ తవ్వి లోపలికి వెళ్తుంటే కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి, అంటే గ్యాస్ టెస్టింగ్ లాంటివి చేయాలి. సో ఇది సెకండ్ పాయింట్ ఏంటి, హజార్డస్ అట్మాస్ఫియర్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, యాక్సెస్ అండ్ అగ్రెస్. అంటే క్షేమంగా లోపలికి ప్రవేశించలేము, తేడా వస్తే క్షేమంగా బయటపడలేము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తలకు షోరింగ్ దగ్గర ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఏదైనా మనకి ఆ తలకు షోరింగ్ యొక్క స్ట్రక్చర్ స్టెబిలిటీ ఏదైనా దెబ్బతిందనుకోండి, ఒకేసారి కొలాప్స్ అవుతుంది. దీంట్లో ఉండే వర్కర్స్ మన చిక్కుబడిపోయే ఆస్కారం ఉంది. అదేని అంటున్నాడు. ఓకే, అది ఆ పాయింట్కి. అంటే వీలైనంత వరకు సేఫ్ యాక్సెస్ అగ్రెస్ పెట్టేటట్టు ఎనీ ట్రెంచెస్ కానీ క్యావిటీస్ లో కానీ మన ఫుటింగ్స్ లో కానీ కంపల్సరీగా యాక్సెస్ అగ్రెస్ ఉండేటట్టు. నాట్ ప్రొవైడింగ్ సేఫ్ యాక్సెస్ అండ్ అగ్రెస్ టు ది ఆల్ ఎక్స్కవేషన్ ఇంక్లూడింగ్ లాడర్స్, స్టెప్స్, ర్యాంప్స్ ఆర్ అదర్ సేఫ్ మీన్స్ ఆఫ్ ఎగ్జిట్ ఫర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఎ ట్రెంచ్ ఎక్స్కవేషన్ 4 feet ఆర్ 1.22 meter డీపర్. అంటే 4 feet దాటిన ఎనీ ఎక్స్కవేషన్ కి ట్రెంచ్ కైనా మెట్రో క్యావిటీస్ కైనా క్యావిటీ ట్రెంచ్ కైనా కంపల్సరీగా సేఫ్ యాక్సెస్ అగ్రెస్ అనేది ప్రొవైడ్ చేయాలి, లేకపోతే కేవిన్ అయ్యే ఆస్కారం ఉంది. అంటే జనరల్ గా 4 feet అంటారు, కానీ అంటే ప్రాక్టికల్ గా వచ్చేసరికి మనం 6 feet వరకు కన్సిడర్ చేయొచ్చు. అంటే వెర్బల్ గా చెప్పేది 4 feet అని చెప్పండి, ప్రాక్టికల్ గా అది మనకి 6 feet వరకు మనం అప్లికబుల్ అవుతుంది. సో నెక్స్ట్ అదర్ ఎక్స్కవేషన్ హజార్డ్స్. అదర్ ఎక్స్కవేషన్ హజార్డ్స్ అంటే ఏంటి, ఇప్పటికి ఎన్ని ఇచ్చాను, 3 హజార్డ్స్ ఇచ్చాను. ఫస్ట్ ఏంటి, కేవిన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, హజార్డస్ అట్మాస్ఫియర్ ఉంటుంది, సో కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ వాడాలి. యాక్సెస్ అగ్రెస్ అంటే ఆ పర్టికులర్ ట్రెంచ్ లోకి క్షేమంగా ప్రవేశించలేము, తేడా వస్తే క్షేమంగా బయటపడలేము. కమింగ్ టు ది నెక్స్ట్ అదర్ ఎక్స్కవేషన్ హజార్డ్స్. అదర్ ఎక్స్కవేషన్ హజార్డ్స్ ఏంటి, కాంటాక్ట్ విత్ అండర్ గ్రౌండ్ సర్వీస్. అంటే మట్టి తవ్వుతున్నప్పుడు అండర్ గ్రౌండ్ సర్వీసెస్ వెళ్తాయి. మన వాటర్ పైప్ లైన్ వెళ్తుంది, సీవేజ్ పైప్ లైన్ వెళ్తుంది, లేకపోతే ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ వెళ్తుంది, ఎలక్ట్రిసిటీ కేబుల్ వెళ్తుంది, టెలిఫోన్ కేబుల్ వెళ్తుంది, గ్యాస్ పైప్ లైన్స్ అవి వెళ్తాయి. సో ఏదైనా ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు అవి జాగ్రత్తగా చూసుకొని ఎక్స్కవేషన్ చేయాలి, లేకపోతే అవి ఏమైనా డ్యామేజ్ చేస్తే ఆ గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెట్టే ఆస్కారం ఉంది. కాంటాక్ట్ విత్ ఓవర్ హెడ్ లైన్స్. కాంటాక్ట్ విత్ ఓవర్ హెడ్ లైన్స్ అంటే చూడండి, ఇటాచీ ఎక్విప్మెంట్ తోటి మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉన్నాయి. మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేసామనుకో, అది ఏమైనా ఇటాచీ బకెట్ ఈ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ తగిలితే ఇట్ షుడ్ బి డిజాస్టర్. మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెడతారు, చాలా ప్రమాదం అవుతుంది. సో అది చూడండి, కొలాప్స్ ఆఫ్ ఎక్స్కవేషన్ సైట్స్. అంటే ఎక్స్కవేషన్ సైట్స్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. అది మనకి మీడియం స్టెబిలిటీ, లీస్ట్ స్టెబిలిటీ సాయిల్స్ అనుకోండి, మనకి స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్ టెక్నిక్ ఇవ్వకుండా మట్టి తవ్వుతూ పోయాం అనుకోండి, 6 feet దాటితే అడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యి కేవిన్ అయ్యే ఆస్కారం ఉంది. మెటీరియల్స్ ఫాలింగ్ ఆన్ టు ది పీపుల్ వర్కింగ్ ఇన్ ది ఎక్స్కవేషన్. అంటే పైనుంచి మెటీరియల్ పడే ఆస్కారం ఉంది వర్కర్స్ మీద. సో దే షుడ్ మ్యాండేటరీ టు వేర్ సేఫ్టీ హెల్మెట్. యాక్సెస్ అండ్ అగ్రెస్ టు ది ఎక్స్కవేషన్. అంటే మనకి ఎక్స్కవేషన్ లో ప్రవేశించడం ప్రమాదమే, తేడా వస్తే బయటపడడం ప్రమాదమే. గ్యాస్ ఎక్స్ప్లోజన్. చూడండి, అండర్ గ్రౌండ్ లో గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది, పర్టికులర్ ఓఎన్జీసీ పైప్ లైన్. కాకినాడ దగ్గర గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి కదా మనకి అండర్ గ్రౌండ్ లో. మనకి తెలియకుండా ఏదైనా మట్టి తవ్వుతున్నప్పుడు వాటి మీద ఒక దెబ్బతేస్తే ఆ గ్యాస్ పైప్ లైన్ పేలి ఎక్స్ప్లోజన్ జరిగే ఆస్కారం ఉంది. పీపుల్ బీయింగ్ స్ట్రక్ బై ప్లాంట్. అంటే మనకి ఆ తాలూకు షోరింగ్ ట్రెంచ్ లో, ఆ తాలూకు షోరింగ్ క్యావిటీలో పనిచేస్తున్నప్పుడు ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్ ఏదైనా కొలాప్స్ అయితే టోటల్ పీపుల్ మన
చిక్కుబడిపోయే ఆస్కారం ఉంది. పీపుల్ బీయింగ్ స్ట్రక్ బై ప్లాంట్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి, ఒక మన తాలూకా షోరింగ్ లో పనిచేస్తున్నారు వర్కర్స్. ఎడ్జసెంట్ స్ట్రక్చర్ ఏదైనా భూకంపం, న్యాచురల్ కెలామిటీస్ లాంటిది వచ్చింది అనుకోండి, ఇది కానీ కొలాప్స్ అయితే ఇందులో పనిచేసే వర్కర్స్ అందరూ చిక్కుబడిపోతారు, అందరూ చనిపోయే ఆస్కారం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది పీపుల్ బీయింగ్ స్ట్రక్ బై ప్లాంట్ అంటే. రైట్. తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా ప్రమాదమే. కొన్ని మన చముడు నేలల్లో వాటర్ తవ్వుతూ ఉంటే మన ట్రెంచ్ ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతుంది. సో గ్రౌండ్ వాటర్ ఏదైనా ట్రెంచెస్ ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పీపుల్ అండ్ వెహికల్ ఫాలింగ్ ఇన్ టు ది ఎక్స్కవేషన్ అంటే రోడ్ సైడ్ ఒక ట్రెంచ్ మనకు తవ్వేశారు, ఏ రకమైన బ్యారిగేడ్స్ కట్టలేదు అంటే పీపుల్ వెహికల్స్ హైవే పక్కన ఉన్న ట్రెంచ్ లో పడిపోయే ఆస్కారం ఉంది. యాక్సిడెంట్ టు ది మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ అంటే మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. తర్వాత టాక్సిక్ ఫ్యూమ్స్, నువ్వు ట్రెంచ్ తవ్వుతున్నప్పుడు బిహైండ్ 6 feet దాటితే విషపూరితమైన వాయువులు రిలీజ్ అవుతాయి. ఇవన్నీ హజార్డ్స్ అండి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, మనకి జనరల్ ట్రెంచింగ్ అండ్ ఎక్స్కవేషన్ రూల్స్ అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అన్నమాట. సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? ఐడెంటిఫై ది అదర్ సోర్సెస్ దట్ మైట్ ఎఫెక్ట్ ది ట్రెంచ్ స్టెబిలిటీ అంటే ఏదైనా ఇతర సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆ పర్టికులర్ ట్రెంచ్ యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీసే ఇతర సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అన్నది గమనించాలి. సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కీప్ ఎక్స్కవేటెడ్ సాయిల్స్ అండ్ అదర్ మెటీరియల్స్ అట్లీస్ట్ 2 feet ఫ్రమ్ ది ట్రెంచెస్ ఎడ్జెస్. అంటే ఏంటి ఈ పాయింట్ కి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మట్టి తవ్విన తర్వాత ఈ పర్టికులర్ ట్రెంచ్ ఎడ్జ్ కి ఒక 2 feet డిస్టెన్స్ లో మనకు ఆ సాయిల్ ని డంప్ చేయాలి. దగ్గరలో డంప్ చేసామనుకోండి ఎడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. అది ఆ పాయింట్కి అర్థం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది మనకి ట్రెంచ్ ఎడ్జ్ కి, ఇదిగోండి ఈ తాలూకా మనకి ఎడ్జ్ కి ఒక ఏది సర్టెన్ డిస్టెన్స్ అనమాట, మినిమం 2 feet 3 feet సాయిల్ ఈ పర్టికులర్ ట్రెంచ్ ఎడ్జ్ కి దూరంగా పెట్టాలి. లేకపోతే ఆ బరువు అంతా మన ట్రెంచ్ ఎడ్జ్ మీద పడి ఆ ట్రెంచ్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. అది ఆ పాయింట్కి అర్థం. ఓకే, కమింగ్ టు ది కీప్ ఎక్స్కవేటెడ్ సాయిల్స్ అండ్ అదర్ మెటీరియల్స్ అట్లీస్ట్ 2 feet ఫ్రమ్ ది ట్రెంచ్ ఎడ్జెస్ నుంచి ఉండకూడదు. మంచి పాయింట్ ఇది. కమింగ్ టు ది నో వేర్ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ ఆర్ లొకేటెడ్ బిఫోర్ డిగ్గింగ్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేసినప్పుడు అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ అన్ని చెక్ చేసుకోవాలి. అంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, సీవేజ్ పైప్ లైన్, తర్వాత పవర్ కేబుల్స్ లాంటివి ఏదైనా ఉంటే అవి గుర్తించి ఆ గవర్నమెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్జీలు పెడితే వాళ్ళు వచ్చి అవి టెంపరీగా డిస్కనెక్ట్ చేస్తారు. తర్వాత మనం ఎక్స్కవేషన్ చేసి పని అయిన తర్వాత కనెక్షన్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ మనకి టెస్ట్ ఫర్ అట్మాస్ఫియర్ హజార్డ్స్ సచ్ యాజ్ లో ఆక్సిజన్, hazardous fumes and toxic gases when greater than 4 feet depth. అంటే 4 feet డెప్త్ దాటుతున్న ట్రెంచెస్ కి కంపల్సరీగా గ్యాస్ టెస్టింగ్ చేయాలి. ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది అన్నది చెక్ చేయాలి. హజార్డస్ ఫ్యూమ్స్ ఏమైనా ఉన్నాయా, టాక్సిక్ గ్యాసెస్ ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది ట్రెంచెస్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ఈచ్ షిఫ్ట్. ప్రతి షిఫ్ట్ లోనే ట్రెంచెస్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటి యొక్క స్టెబిలిటీ ఎలాగుంది, ఇంకేమైనా అదర్ సోర్సెస్ దాని యొక్క స్టెబిలిటీకి ఏదైనా దెబ్బతీసే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్, ఇన్స్పెక్ట్ ది ట్రెంచెస్ ఫాలోయింగ్ ఏ రెయిన్ స్టార్మ్ అండ్ అదర్ వాటర్ ఇంట్రడక్షన్. అంటే ఏంటి? చూడండి, ఆ పర్టికులర్ ట్రెంచెస్ ని కేర్ఫుల్ గా చెక్ చేయాలి. ఏదైనా మనకు తుఫాన్ వచ్చినప్పుడు ఏదైనా వాటర్ ఏదైనా చేరిగిపోయిందేమో, దానివల్ల ట్రెంచ్ ఏదైనా కొలాప్స్ అవుతుందేమో అన్నది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో మన రెయిన్ స్టార్మ్ కండిషన్ లో వాటర్ ఇంట్రక్షన్ అంటే వాటర్ చేరినప్పుడు ఏ రకమైన
ట్రెంచ్ యాక్టివిటీస్ చేయకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్, మనకి డు నాట్ వర్క్ అండర్ ది సస్పెండెడ్ ఆర్ రైజ్డ్ లోడ్స్ అండ్ మెటీరియల్. అంటే కిందన ట్రెంచింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎక్స్కవేషన్ యాక్టివిటీస్ చేస్తున్నారు, పైనుంచి ఏ రకమైన లోడ్స్ వేలాడదీస్తూ ఉండకూడదు. నెక్స్ట్, ఇన్స్పెక్ట్ ది ట్రెంచెస్ ఎనీ అకరెన్స్ దట్ కుడ్ హ్యావ్ చేంజ్డ్ ది కండిషన్ ఆఫ్ ది ట్రెంచ్. అంటే ఒకసారి 8 hours ఒకసారి ఏదైనా చిన్న సంఘటన దొరికిన తర్వాత ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చిన్న ప్రమాదం జరిగింది, ఇంకొకసారి కాంపిటెంట్ పర్సన్ వచ్చి ప్రాపర్ గా చెక్ చేసి ఆ తర్వాత ట్రెంచ్ కండిషన్ ఎలాగుందన్నది చెక్ చేసిన తర్వాత టాస్క్ చేసేటట్టు. నెక్స్ట్, ఎన్ష్యూర్ దట్ పర్సనల్ వేర్ హై విజిబిలిటీ ఆర్ అదర్ సూటబుల్ క్లాతింగ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ది వెహికల్ ట్రాఫిక్. అంటే రోడ్డు పక్కన ట్రెంచింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకోండి, కంపల్సరిగా వర్కర్స్ హై విజిబిలిటీ వెస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ వెహికల్ లైట్ పడితే అది మెరుస్తున్నట్టు కనబడాలి. కమింగ్ టు ది కీప్ హెవీ ఎక్విప్మెంట్ అవే ఫ్రమ్ ది ట్రెంచ్ ఎడ్జెస్. అంటే ఏదైనా ట్రెంచర్ ఉపయోగిస్తున్నా కాలువలు తవ్వడానికి, లేకపోతే ఇటాచి ఉపయోగిస్తున్నా దానికి ట్రెంచ్ ఎడ్జెస్ నుంచి మనం దూరంగా పెట్టాలి, లేకపోతే దాని బరువుకి ట్రెంచ్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఇదేంటి, ఇదొక 10 marks క్వశ్చన్. ఏంటి, మన హాజార్డ్స్ అసోసియేటెడ్ విత్ ఎక్స్కవేషన్ అండ్ ట్రెంచింగ్ అండ్ మన ప్రివెంటివ్ మెజర్స్, అంటే జనరల్ ట్రెంచింగ్ అండ్ ఎక్స్కవేషన్ రూల్స్, ఈ రెండు కలిపి 10 marks అడుగుతాడు. ఇంకేమైనా కొత్త పాయింట్స్ చెప్పగలరా? ఇంకేదైనా కొత్త పాయింట్ చెప్పగలరా సేఫ్టీ ప్రికాషన్స్ లో? ఎనీబడి? సరేలేండి, ఈ పాయింట్స్ రాయండి. తర్వాత చూడండి, ఇది ఇంపార్టెంట్. మన బిఫోర్ ప్రిపేరింగ్ ఏ బిడ్ టేక్ ది స్పెసిఫిక్ సైట్ కండిషన్స్ ఇంటూ అకౌంట్. అంటే ఏదైనా ఎక్స్కవేషన్ ట్రెంచింగ్ కాంటాక్ట్ వచ్చింది ఒక కంపెనీకి, ఆ కంపెనీకి ఎక్స్కవేషన్ ట్రెంచింగ్ కాంటాక్ట్ వచ్చింది, అది ఆ తలక ప్రపోజల్ వేసే ముందు, ఆ సబ్ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఈ క్రింద పేర్కొన్న సైట్ కండిషన్స్ పరిగణలో తీసుకొని ఆ పర్టికులర్ బిడ్ కానీ ప్రపోజల్ కానీ వేయాలి. అలా ఈ కండిషన్స్ తెలుసుకోకుండా మీరు వేసారనుకోండి, తక్కువ బిడ్కి గవర్నమెంట్ మీకు ఇచ్చేస్తుంది, తర్వాత అల్టిమేట్ గా మీ కంపెనీ లాస్ లోకి వెళ్తుంది. సో మన బిఫోర్ ప్రిపేరింగ్ ఏ బిడ్ టేక్ దిస్ సైట్ స్పెసిఫిక్ కండిషన్స్ ఇంటూ అకౌంట్. ఈ క్రింద పేర్కొన్న స్పెసిఫిక్ కండిషన్స్ పరిగణలో తీసుకోవాలి. ఆ ట్రాఫిక్, ఆ పర్టికులర్ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది అన్నది పరిగణలో తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్, నియర్నెస్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ దేర్ కండిషన్స్. చూడండి, నువ్వు ఎక్స్కవేషన్ తవ్వుతున్నప్పుడు రాక్స్ కూడా వస్తాయి, ఆ రాక్స్ ని పేల్చాలి. అంటే మన తలకి డిటెక్టర్స్ ఉపయోగిస్తారు, అవి పేల్చినప్పుడు పక్కనే ఉండే బిల్డింగ్ స్ట్రక్చర్స్ మన వైబ్రేషన్స్ అవుతాయి, వాళ్ళు వచ్చి మీతోటి తగ్గు పెట్టుకుంటారు, అది పరిగణలో తీసుకోవాలి. సాయిల్ కండిషన్ ఏ రకంగా ఉంది అన్నది చెక్ చేయాలి, సాయిల్ టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అని. తర్వాత సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్, ఇది కూడా పరిగణలో తీసుకోవాలి. అంటే గ్రౌండ్ వాటర్ మనకి ఎన్ని ఫీట్లు తవ్వితే గ్రౌండ్ వాటర్ వస్తుంది అన్నది పరిగణలో తీసుకోవాలి. తర్వాత వాటర్ టేబుల్, అంటే ఎన్ని ఫీట్లు తవ్వితే వాటర్ వస్తుంది అన్నది అక్కడ పర్టికులర్ జియాలజిస్ట్ ని పిలిపించి ఆ సాయిల్ టెస్ట్ చేయించి చెక్ చేయాలి. తర్వాత ఓవర్ హెడ్ అండ్ అండర్ గ్రౌండ్ యూటిలిటీస్, ఆ పర్టికులర్ సైట్ లో ఏమైనా మన ఇది ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉన్నాయా అన్నది చెక్ చేస్తాం, అంటే కరెంట్ లైన్స్ ఏమైనా ఉన్నాయా. అండర్ గ్రౌండ్ యూటిలిటీ సర్వీసెస్ అంటే వాటర్ పైప్ లైన్లు, సీవేజ్ పైప్ లైన్లు, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. నెక్స్ట్, వెదర్, వాతావరణ కండిషన్స్ ఎలాగున్నాయా అన్నది చెక్ చేస్తాం. ఎప్పుడు వర్షం పడుతుందంటే అక్కడ మనం పనిచేయలేం కదా, కంపల్సరీగా సన్నీ క్లైమేట్ ఉండాలి. సో బిఫోర్ ప్రిపేరింగ్ ఎ బిడ్ టేక్ దిస్ సైట్ స్పెసిఫిక్ కండిషన్స్ ఇంటూ అకౌంట్, ఇవి పరిగణలో తీసుకోవాలి. సో కమింగ్ టు ది, ఇది ఇంపార్టెంట్, సాయిల్ క్లాసిఫికేషన్, ఇది ఒక 3 మార్కులు క్వశ్చన్. చూడండి, జనరల్ గా మన సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక సెమిస్టర్ అంతా సాయిల్ ఇంజనీరింగ్ చదువుకుంటారు. అసలు సాయిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మట్టి యొక్క వర్గీకరణ, వీటి గురించి చదువుకుంటారు.
సో సాయిల్, మట్టి యొక్క వర్గీకరణ ఎన్ని రకాలు? సాయిల్ టైప్ ఏ సాయిల్, సాయిల్ టైప్ బి సాయిల్, సాయిల్ టైప్ సి సాయిల్, స్టేబుల్ రాక్. ఈ సాయిల్ అనేది 4 రకాల కింద వర్గీకరించారు. సాయిల్ టైప్ ఏ అంటే మోస్ట్ స్టేబుల్ సాయిల్, అంటే ఎక్కువ స్థిరమైన భూమి. దీనికి ఏంటి ఎగ్జాంపుల్స్? క్లే, సిల్టీ క్లే అండ్ హార్డ్ పిన్. ఈ 3 మోస్ట్ స్టేబుల్. క్లే అంటే బంకమన్నుతో కూడిన నేల. సిల్టీ క్లే అంటే ఎర్రమన్ను మరియు బంకమన్ను యొక్క మిశ్రమము. అండ్ హార్డ్ పిన్ అంటే గట్టి ఎర్ర నేలలు సాయిల్ టైప్ లో మన మన టైప్ ఏలోకి వస్తాయి. కమింగ్ టు ది సాయిల్ టైప్ బి, మీడియం స్టెబిలిటీ అంటే మధ్యస్థ స్థిరమైన భూములు. వీటికి ఏంటి ఎగ్జాంపుల్స్? సిల్ట్ అంటే ఎర్రమట్టి. శాండీలోమ్ అంటే ఇసుక మట్టి. మీడియం క్లే అంటే మధ్యస్థు బంకమన్నుతో కూడిన నేల. మధ్యస్థు బంకమన్నుతో కూడిన నేలని సాయిల్ టైప్ బి అని అంటారు. అండ్ అన్స్టేబుల్ డ్రై రాక్ అంటే మెత్తటి పగుళ్ళు రాళ్ళతో కూడిన నేలని అన్స్టేబుల్ డ్రై రాక్ అని అంటారు. మెత్తటి పగుళ్ళు రాళ్ళతో కూడిన ఉన్న నేలని అన్స్టేబుల్ డ్రై రాక్ అని అంటారు. కమింగ్ టు ది సాయిల్ టైప్ సి, ఇది లీస్ట్ స్టేబుల్ అంటే తక్కువ స్థిరమైనది. దానికి ఏంటి? గ్రావెల్ అంటే కంకర నేల. తర్వాత లోమీ శాండ్ అంటే రాళ్ల భూమిని లోమీ శాండ్ అని అంటారు. సాఫ్ట్ క్లే అంటే తక్కువ శాతం ఉన్న బంకమన్ను నేల. తర్వాత సబ్మిర్జ్డ్ సాయిల్ ఆర్ డెన్స్ అంటే దట్టమైన రాళ్లతో కూడిన నేలని డెన్స్ అని అంటారు. అండ్ హెవీ అన్స్టేబుల్ రాక్ అంటే అంటే పగుళ్ళు రాళ్లతో కూడిన భూమి ఉంటది. తర్వాత సాయిల్ ఫ్రమ్ విచ్ ఈజ్ వాటర్ ఈజ్ సీకింగ్ అంటే మట్టి తవ్వుతున్న కొద్దీ వాటర్ ఉబుకొచ్చే నేలని లీస్ట్ స్టేబుల్ సాయిల్స్ అని అంటారు. సో నెక్స్ట్ ఏంటి? స్టేబుల్ రాక్ అంటే మైన్స్. చూడండి, మన క్రషింగ్ మిషన్స్ దగ్గర మైన్స్ ఉంటాయి కదా, మన బిల్డింగ్ మెటీరియల్ తయారవుతుంటాయి క్రషర్స్, అక్కడ మైన్స్ ఉంటాయి కదా, దాన్ని స్టేబుల్ రాక్ అని అంటారు. న్యాచురల్ సాలిడ్ మినరల్ మ్యాటర్ దట్ కెన్ బి ఎక్స్కవేటెడ్ విత్ వెర్టికల్ సైడ్స్ అండ్ రిమైన్ ఇంటాక్ట్ వెల్ ఎక్స్పోజ్డ్. దీన్ని 90 degrees యాంగిల్లో పగలగొట్టాలి అని అంటున్నాడు. సో అంటే ఏంటి? సపోజ్ మైన్స్ లో మనకి ఏమవుతుంటాయి? ఆ పర్టికులర్ హిల్ యొక్క ఎడ్జెస్ కి కంప్రెసర్ ద్వారా హోల్స్ వేసి అందులో మనకి ఎలక్ట్రికల్ డిటనేటర్లు వేసి పేలుస్తారు. పేల్చిన తర్వాత ఆ పర్టికులర్ స్టోన్స్ ని క్రషింగ్ మిషన్ లో వేస్తే మనకి కావాల్సిన బిల్డింగ్ మెటీరియల్ 20 mm, 12 mm మన బేబీ చిప్స్ అవన్నీ రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఉపయోగపడతాయి. యాజ్ వెల్ యాజ్ అ స్టోన్ డస్ట్ వస్తాయి. సో దాన్ని స్టేబుల్ రాక్ అని అంటారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా చెప్పగలరా సమాధానం? ఏ టైప్ ఆఫ్ సాయిల్ కి ఎక్కువ బిడ్ వేస్తాం? ఏ టైప్ ఆఫ్ సాయిల్ కి తక్కువ బిడ్ వేస్తాం? ఎనీబడి? స్టేబుల్ రాక్. వెరీ గుడ్. స్టేబుల్ రాక్ కి ఎక్కువ బిడ్ వేయాలి. ఎందువల్ల? మనం ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ వాడతాం కాబట్టి చాలా ఖర్చు ఉంటుంది దీన్ని ఒక లెవెల్లో పట్టురావడానికి. ఎందుకంటే మట్టి తవ్వుతే కిందన ఏదైనా రాయి వచ్చిందనుకో ఆ సబ్ కాంట్రాక్టర్ పని అయిపోద్ది, దాన్ని బ్లాస్ట్ చేయాలి. అదైన తర్వాత తక్కువ బిడ్ వేసేది సాయిల్ టైప్ ఏకి తక్కువ బిడ్ వేస్తాం. ఎందువల్ల? ఇది మోస్ట్ స్టేబుల్ సాయిల్ కాబట్టి. ఇది క్లే, సిల్టీ క్లే అండ్ హార్డ్ పిన్ అన్నది సాయిల్ టైప్ ఏలో ఉంటాయి. దీనికి కూడా లీస్ట్ స్టెబిలిటీ సాయిల్ కూడా మాక్సిమం బిడ్డే వేయాలి. సో ఇక్కడ తోటి ఆపుతున్నాను. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను బ్యాలెన్స్. ఇక్కడ వరకు ఏమైనా ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా కంటిన్యూషన్ ఉంది టాపిక్, అది కొద్దిగా నెక్స్ట్ సెక్షన్ లో కంటిన్యూ చేస్తాను. అది నెక్స్ట్ సెషన్ లో చెప్పేది టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్. చెప్పండి. సార్ ఫస్ట్
two slides briefly ఓకే ఓకే చెప్తా ఫస్ట్ 2 స్లైడ్స్ బ్రీఫ్ గా చెప్పన్నారు. ఏం లేదు, ఫస్ట్ 2 స్లైడ్స్ మనకి ఎస్కవేషన్ అంటే ఏంటి, ట్రెంచింగ్ అంటే ఏంటి అన్నది డెఫినేషన్ ఇచ్చాను. ఎస్కవేషన్ అంటే ఎనీ మ్యాన్ మేడ్ కట్, క్యావిటీ, ట్రెంచ్ ఆర్ డిప్రెషన్ ఇన్ ఎర్త్ సర్ఫేస్ ఫార్మ్డ్ బై ఎర్త్ రిమూవల్. అంటే మనుషుల ద్వారా కానీ ఎక్విప్మెంట్ ద్వారా కానీ భూమి ఉపరితలం మీద డిప్రెషన్ క్రియేట్ చేసి ఆ మట్టి రిమూవ్ చేసేదాన్ని ఎస్కవేషన్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ ట్రెంచ్ అంటే నేరో ఎస్కవేషన్ బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది గ్రౌండ్ లెస్ దాన్ 15 feet వైడ్ విత్ ఏ డెప్త్ ఈస్ గ్రేటర్ దాన్ విడ్త్. అంటే చూడండి, మినిమం ట్రెంచ్ యొక్క విడ్త్, మాక్సిమం ట్రెంచ్ యొక్క విడ్త్ 15 feet ఉండాలి. అంటే డెప్త్ విడ్త్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే మినిమం 3 feet 4 feet 5 feet ఎన్నైనా ఉండొచ్చు విడ్త్, దాని విడ్త్ కంటే డెప్త్ ఎక్కువగా ఉండాలి. సపోజ్ ఆ పర్టికులర్ ట్రెంచ్ విడ్త్ 15 feet దాటితే దాన్ని ఏమంటారు, ఇందాక చెప్పాను, కెనాల్ అని అంటారు. వాటర్ కెనాల్స్ యొక్క విడ్త్ 15 feet కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది ట్రెంచ్ అంటే కాలువలు తవ్వడం. కమింగ్ టు ది నెక్స్ట్ మన ప్రొటెక్టివ్ సిస్టమ్స్. మన ప్రొటెక్టివ్ సిస్టమ్ ఏంటి, స్లోపింగ్ టెక్నిక్. చూడండి, స్లోపింగ్ టెక్నిక్ అంటే ఒక యాంగిల్ తోటి తవ్వడం. మనకి స్లోపింగ్ టెక్నిక్ అంటే ఒక యాంగిల్ తోటి తవ్వడం, మన తద్వారా ఎడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, బెంచింగ్. అంటే చూడండి, డెప్త్ మరీ ఎక్కువ ఉందనుకోండి, 20 feet అది ఉందనుకోండి, ఇలాగ స్టెప్స్ టైప్ తవ్వడం, స్టెప్స్ లైక్ ఫార్మేషన్. ఇది జనరల్ గా లీస్ట్ స్టేబుల్ సాయిల్ కి పర్టికులర్ బెంచింగ్ టెక్నిక్ అప్లికబుల్ అవుతుంది 20 feet కంటే డెప్త్ ఉంటే. నెక్స్ట్ చూడండి, షోరింగ్. అంటే ఇది క్యావిటీస్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ట్రెంచెస్ కి అప్లికబుల్ అవుతుంది. ఇది క్యావిటీ అంటే కందకం, అంటే హెవీ మెట్రో పిల్లర్ ఫౌండేషన్ ని క్యావిటీస్ అని అంటారు. రెండిటికి అప్లికబుల్ అవుతుంది. షోరింగ్ కి అప్లికబుల్ అవుతుంది, అంటే క్యావిటీకి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన తాలూకా ట్రెంచెస్ కి అప్లికబుల్ అవుతుంది. ఒక ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్ తోటి బలంగా నిర్మించి ఎడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వకుండా చేసే ప్రక్రియని షోరింగ్ అని అంటారు. నెక్స్ట్ షీల్డింగ్ అంటే అప్ టు 6 feet డెప్త్ ట్రెంచ్, ఎడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వకుండా ఇలాంటి ఒక డివైస్, ఒక నిర్మాణాన్ని పెట్టడాన్ని షీల్డింగ్ అని అంటారు. దీస్ ఆర్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ మెజర్స్. ఇంటర్వ్యూలో వాట్ ఆర్ ది ప్రొటెక్టివ్ మెజర్స్ డ్యూరింగ్ ఎస్కవేషన్ అండ్ ట్రెంచింగ్ అని అడిగితే స్లోపింగ్, బెంచింగ్, షోరింగ్, షీల్డింగ్ అని చెప్పాలి క్లియర్ గా. ఇవి కన్స్ట్రక్షన్ టాస్క్ లో ఉండే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ సేఫ్టీ వాళ్ళకి ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళకి వీటి గురించి పెద్ద తెలీదు, సో బెటర్ టు తెలుసుకోండి. ఓకే, సరే నెక్స్ట్. Stretching is one of the part in excavation, sir. Exactly, yes. Excavation and trenching is one of the major part of construction safety. సో నేను చెప్పాను కదా, స్కఫోల్డింగ్ అదొక ఇంపార్టెంట్ పార్ట్, ఎక్స్కవేషన్ అండ్ ట్రెంచింగ్ అదొక ఇంపార్టెంట్ పార్ట్, ప్లస్ డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అదొక ఇంపార్టెంట్ పార్ట్. ఇలాగ రకరకాల పార్ట్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ సేఫ్టీలో. అండ్ మొబైల్